నగరంలో ఘనంగా సదర్ సమ్మేళన్ వేడుకలు, ఆటపాటలు, తీన్మార్ బీట్లతో జోష్గా సంబరాలు. రాజ్ భవన్లో అవార్డు ఫర్ ఎక్సలెన్స్ కార్యక్రమం, వివిధ రంగాల్లో నిష్ణాతులకు అవార్డులు అందజేత. ఫామ్ హౌస్ లో దొరికిన మందు లోకల్దే, పోలీసుల విచారణలో తెలిపిన రాజ్ పాకాల. హైదరాబాద్ లో భారీగా మాదక ద్రవ్యాలు పట్టివేత, ఒక్కరోజే 3 చోట్ల దొరికిన మత్తు పదార్థాలు. సిటీలో దంచుకొట్టిన వానలు, జనం ఇక్కట్లు, 3 రోజులు వర్షాలుంటాయన్న ఐఎండీ. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జన్వాడ ఫామ్ హౌస్ కేసులో రాజ్ పాకాలను పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. చేవెళ్ల ఎక్సైజ్ ఆఫీసులో ఉదయం నుంచి ప్రశ్నించారు. ఇక పార్టీలో వాడిన విదేశీ మద్యంపై ఆరా తీశారు. విచారణలో అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పానన్నారు రాజ్ పాకాల. జన్వాడ ఫామ్ హౌస్ లో దొరికిన మందు విదేశీది కాదని, లోకల్ మందేనన్నారు. ఇక ఇదే విచారణపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. చెప్పండి అజయ్, రాజపాకాలను పోలీసులు ప్రశ్నించారు, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? జన్వాడ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి ఎక్సైజ్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో ప్రధానంగా ఫామ్ హౌస్ యజమాని రాజ్ పాకాల, అతని ఫామ్ హౌస్ లోనే ఈ పార్టీ ఏర్పాటు చేశాడు. సో రైడ్ నిర్వహించిన తర్వాత ఇటు మొకిల లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ఎక్సైజ్ అధికారులు, ఎందుకంటే పెద్ద మొత్తంలో కూడా లిక్కర్ అక్కడ స్వాధీనం చేసుకున్నారు కాబట్టి ఆ లిక్కర్ సంబంధించి ఆ లిక్కర్ పార్టీకి ఎక్సైజ్ శాఖ నుండి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు అనేది అధికారులు నోటీస్ చేయడంతో పాటు కొంతవరకు ఫారెన్ లిక్కర్ అంటే ఇతర విదేశీ మద్యముతో పాటు లోకల్ మేడ్ కొంతవరకు మద్యం కూడా లభ్యమైంది అనేది ఉన్న సమాచారం. అయితే ఈ రోజు విచారణకు హాజరు కావాలి అని రాజ్ పాకాల చెప్పిన క్రమంలో ఈ రోజు మధ్యాహ్నము 2 గంటలకి చేవేల ఎక్సైజ్ అధికారుల ఎదుట విచారణకి రాజ్ పాకాల హాజరయ్యాడు. రాజ్ పాకాలని దాదాపు 2 o'clock నుండి ఆఫ్టర్నూన్ 2 o'clock నుండి సాయంత్రం 8 గంటల వరకు కూడా అధికారులు విచారించారు. పూర్తి స్థాయిలో ఆ లిక్కర్ సంబంధించి ఎక్కడి నుండి దాన్ని తీసుకొచ్చారు, దాన్ని ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేశారు, ముఖ్యంగా ఫామ్ హౌస్ కి తరలించే క్రమంలో ఇంకా ఎవరెవరి పాత్ర అందులో ఉంది అనే వివిధ కోణాల్లో రాజ్ పాకాలను క్వశ్చన్ చేసినట్లు మనకి ఆఫ్ ది రికార్డ్ సమాచారం ఉంటుంది. ఎందుకంటే నిన్ననే ఆ ఫామ్ హౌస్ సంబంధించిన మేనేజర్ ని ఆల్రెడీ చేవేల ఎక్సైజ్ అధికారులు నిన్న క్వశ్చన్ చేశారు. సో అతడిచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకుని ఈ రోజు రాజ్ పాకాలని విచారించినట్లయితే మనకు సమాచారం ఉంటుంది. సో సుదీర్ఘంగానే విచారణ అయితే సాగింది. విచారణ పూర్తయిన తర్వాత అంటే ఈ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి మాత్రమే ఎక్కువగా కూడా ఎక్సైజ్ అధికారులు రాజ్ పాకాలని క్వశ్చన్ చేశారు. సో దానికి సంబంధించి విచారణ అధికారులు ఏదైతే ప్రశ్నలు సంధించారో దానికి అన్నిటికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, నా దగ్గర ఉన్న సమాచారం మొత్తం కూడా చెప్తాను అని చెప్తూనే రాజ్ పాకాల మీడియాతో మాట్లాడడానికి మాత్రం నిరాకరించిన పరిస్థితి. ఎందుకంటే మీడియాతో మాట్లాడడానికి బయటకు వచ్చినప్పుడు మీడియా అడిగినప్పుడు కేవలము పార్టీకి సంబంధించి కావచ్చు, లేకపోతే అధికారులు లిక్కర్ సంబంధించిన వ్యవహారంలో నన్ను ఏదైతే క్వశ్చన్ చేశారో దానికి సమాధానం చెప్పాను, విదేశీ మద్యము ఎక్కడా కూడా లేదు అంటూ రాజ్ పాకాల చెప్పుకొస్తున్నప్పటికీ కూడా కొంతమేరకు భారీ మొత్తంలో పార్టీ నిర్వహిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎక్సైజ్ సంబంధించిన అధికారుల పర్మిషన్ అనేది బేసిక్ గా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా పెద్ద మొత్తంలో కూడా మద్యాన్ని సర్వ్ చేస్తున్నారు, లిక్కర్ సర్వింగ్ అనేది ఆ పార్టీలో జరుగుతుందన్న ఒక పక్క సమాచారంతో ఎక్సైజ్ కూడా ఎంటర్ అయింది. ప్రస్తుతం ఈ రోజు రాజ్ పాకాలతో పాటు నాగేశ్వర్ రెడ్డి వీళ్ళిద్దరిని కూడా విచారించినట్లయితే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో రాజ్ పాకాలనే కీలకం కాబట్టి రాజ్ పాకాలకు సంబంధించి మాత్రము మెయిన్ గా ఈ లిక్కర్ సంబంధించిన వ్యవహారంలో లిక్కర్ ఎవరు సప్లై చేశారు, ఇంకా ఎవరెవరు ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఇంకా ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనే కోణంలో మాత్రము కొంతమేరకు అధికారులు ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. అట్ ది సేమ్ టైం మళ్ళీ విచారణకి అవసరం అనుకుంటే ఎప్పుడు పిలిచినా కూడా హాజరు కావాలి అంటూ కూడా ఎక్సైజ్ సంబంధించి చేవేల అధికారులు రాజ్ పాకాలకి చెప్పిన సిచ్యువేషన్ ఈ రోజు నెలకొంది. సో కొద్దిసేపటి క్రితమే విచారణ పూర్తయిపోయింది. ఇంకా ఈ కేసు సంబంధించి పూర్తి స్థాయిలో ఇండెప్త్ విచారణ చేయాలని మాత్రము అధికారులు భావిస్తున్న పరిస్థితి ఈ కేసులో ప్రస్తుతం నెలకొంది. మాదిరి రైట్, థ్యాంక్ యూ అజయ్. జస్ట్ ఒక సింపుల్ దావత్ ఇక్కడ లోకల్ గా ఉన్న బాటిల్స్ సర్వ్ చేస్తున్నాం.
ఎక్సైజ్ వాళ్ళు పిలిచిండ్రు, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసుకున్నారు. అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ వాళ్ళే జస్ట్ ఒక సింపుల్ దావత్. ఇక్కడ లోకల్గా ఉన్న బాటిల్స్ సర్వ్ చేసి హైదరాబాద్లోని ఖైరతాబాద్లో సదరు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దున్నపోతుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. తీన్మార్ డాన్సులతో ఉర్రూతులు ఊగించిన యాదవ సోదరులు మతాలకు అతీతంగా వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జనం. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్తో పాటు పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. సదర్ ఉత్సవాలతో బ్రహ్మాండంగా ఈ రోజు హైదరాబాద్ ఎక్కడ చూసినా గానీ ఈ సదర్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి శుభ సందర్భంలో యాదవులు అందరి సహకారంతో ఎంతో బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి ఈ సదర్ సమ్మేళన కార్యక్రమానికి మా సంపూర్ణమైనటువంటి సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. తప్పకుండా అందరూ సుఖ సంతోషాలతో ముందుకెళ్ళాలి. ఈ రోజు అందరూ ఐక్యమత్యంతో యాదవ సోదరులు, దాంతో పాటు అన్ని వర్గాల ప్రజల సహకారం తీసుకొని ఈ యొక్క బ్రహ్మాండమైనటువంటి సదర్ ఉత్సవాలని ఈ ఖైరతాబాద్ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాల నుంచి చౌదరి సంజయ్ యాదవ్ గారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో జరిపేటువంటి కార్యక్రమంలో మరి ప్రతి ఒక్కరు హైదరాబాద్ మోతీనగర్ డివిజన్లో అఖిల భారత యాదవ మహాసభ 27వ సదర్ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యాదవ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కళాకారుల ఆటపాటలు, తీన్మార్ బీట్లతో జోషుగా సదర్ సమ్మేళనం జరిగింది. ప్రతి ఏడాది సదర్ సమ్మేళనంలో పాల్గొనే వారి సంఖ్య క్రమేపీ పెరుగుతుందని అన్నారు నిర్వాహకులు. కుల మతాలకు అతీతంగా అలైబలై కార్యక్రమం కూడా నిర్వహిస్తామని అన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో దీపావళి సదర్ సమ్మేళనము వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సదర్ సంబంధించి యాదవ సోదరులు అనతి కాలంగా కూడా సదర్ వేడుకలు నిర్వహించడము ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం మోతీనగర్ ముసాపేట్ డివిజన్ సంబంధించి మోతీనగర్లో అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్రం కుక్కట్పల్లి నియోజకవర్గము ఆధ్వర్యంలో సదర్ సంబంధించిన వేడుకల వద్ద ఉన్నాము. పెద్ద ఎత్తున ఇటు యాదవ సోదరులందరూ కూడా సదర్ వేడుకల్లో పాల్గొంటున్నారు. అట్ ది సేమ్ టైం మోతీనగర్ సెంటర్లో చాలా కాలంగా కూడా ఈ సదర్ వేడుకలు నిర్వహిస్తుంటారు. పెద్ద ఎత్తున అంటే ఆటపాటలు, డప్పు చప్పుళ్లతో తీన్మార్ డాన్సులు వేస్తూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్న సిచ్యువేషన్ నెలకొంది. సో చాలా కాలంగా కూడా సదర్ సమ్మేళనం ఇక్కడ ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. మనతో పాటు నిర్వాహకులు, సదర్ సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి, ఇక్కడ మోతీనగర్ డివిజన్లో ఎన్నేళ్ల పాటు నుండి సదర్ సంబంధించిన సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నారు? మేము ఈ సదర్ సమ్మేళనం 27వ సంవత్సరం. 27 సంవత్సరాలు అంటే పూర్వీకులు మా పెద్దలు చేసేవారు. తరంతరం మా తండ్రి గారు, తర్వాత మేము, మా అన్నదమ్ములం మేము కలిసి ఈ ముందు తరానికి తీసుకుపోవాలి. ఈ సదర్ని ముందు ఇంకా ఎంతో చేయాలని చెప్పేసి ఉత్సాహంతో గత 15 సంవత్సరాలు మేము చేస్తాం. దానికన్నా ముందు మా పెద్దలు చేసేవారు. తరంతరం మేము అట్లా చేసుకుంటూ దీపావళి అయిపోయినాక దీపావళి లక్ష్మీదేవి అమ్మవారికి మేము ఆ దున్నపోతులని చేసి ఆ దున్నపోతులను తీర్చిదిద్ది నీట్గా తయారు చేసుకొని ఆ దున్నపోతులకు నీట్గా పూజలు చేసి ఇంట్లోకి వెళ్ళి తీసుకొని ఆ ఇంట్లోకి పూజలు చేసుకొని తీసుకొచ్చి సదర్ సమ్మేళనం తీసుకొచ్చి ఈ సదర్ దగ్గర సదర్ దొక్కిస్తాం. సదర్ దొక్కించిన తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ దున్నపోతులు మళ్ళీ ఇంటికి తీసుకెళ్తున్నాము. అందుకోసం మేము లక్ష్మీదేవి అమ్మవారిని ప్రతి సంవత్సరము అందరూ వేరే విధంగా మామూలు లక్ష్మీదేవి పూజ చేసుకుంటారు. మేము దున్నపోతులని ఈ విధంగా డెకరేట్ చేసుకొని ఆ విధంగా మాకు పూర్వంగా వచ్చినప్పటి నుంచి ఏ విధంగా అయితే వచ్చిందో ఆ విధంగా మేము అలానే కంటిన్యూ చేసుకుంటూ తరంతరం అలానే తీసుకెళ్తూ ఉన్నాం. మేము అందరూ సహకారం ఉంటాయి. మా అందరు ఫ్రెండ్స్ మేము అందరం కలిసి ఇలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాం. మీరు ప్రతి ఇయర్ సదర్ ఇక్కడ నిర్వహిస్తుంటారు. రెస్పాన్స్ ఎట్లుంటుంది? అంటే ఎంతమంది సదరు సమ్మేళనంలో పాల్గొంటారు? ఈ ఇయర్ ఎంతమంది వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పటివరకు ఎంతమంది వచ్చారు? ఇంతకుముందు వరకేమో లాస్ట్ ఇయర్ ఏమో దానికన్నా ముందు 10 పోతులే వచ్చేటి. దాని తర్వాత ఒక 15 పోతులు అలా తరచూ పెరుగుకుంటూ వస్తున్నాయి. ఈ సంవత్సరం కూడా మేము ఒక 25 నుంచి 30 పోతులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దాని తగ్గట్టు మేము అన్ని నీట్గా సెట్ చేసుకొని మేము రెడీగా ఉన్నాము. పోతులు రావడం కోసం వెయిట్ చేస్తున్నాము.
ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎందుకంటే యాదవ సోదరులు చాలా మంది కూడా సదర్ సమ్మేళనానికి వస్తుంటారు కాబట్టి మీరు నిర్వాహకులుగా ఇక్కడ ఈ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు ఏం చేశారు? ఈ వేడుకల కంటే హలాయ్ బలాయ్ అన్న విధంగా కులం ఏ కులం అని ఏం లేదు, అందరూ వస్తారు, అందరినీ కలుస్తాం, అందరినీ పిలుస్తాం. మేము అందరినీ కలుసుకొని మాకు కులాలు ఏం లేదు, అన్నీ చేసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాం. ఇది మొత్తానికి సదర్ సమ్మేళనానికి సంబంధించి మోతీనగర్లో నిర్వహించిన సదర్ వేడుకలకు సంబంధించి దాదాపు 27 ఏళ్ల నుండి కూడా సదర్ సంబంధించిన ఉత్సవాలు ఇక్కడ నిర్వహిస్తున్నాము. ప్రతి ఏడాది కూడా చాలా వరకు జనాలు కూడా ఎక్కువ రావడంతో పాటు వివిధ దున్నపోతులు వివిధ ప్రాంతాల నుండి కూడా తీసుకొని వస్తుంటాము అనేది చెప్పడంతో పాటు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సదర్ సమ్మేళనానికి వచ్చే వారందరికీ కూడా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు కుల మతాలకు అతీతంగా అలాయబలే కార్యక్రమం కూడా నిర్వహిస్తుంటాము. ఇంకా రానున్న రోజుల్లో ముఖ్యంగా భవిష్యత్తులో కూడా ఈ సదర్ సమ్మేళనం ఇదే విధంగా కంటిన్యూ చేస్తాము అనేది నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ మందీప్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. ఎన్ని కట్టుదిట్టాలు చేపట్టినా హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ చాప కింద నీరులా కొనసాగుతూనే ఉంది. అమ్మేవాళ్లు అమ్ముతూనే ఉన్నారు, కొనేవాళ్లు కొంటున్నారు. చాలా రేరుగా పట్టుబడేవారు పట్టుబడుతున్నారు. ఇవాళ ఒక్కరోజే నగరంలో 3 వేరు చోట్ల మాదక ద్రవ్యాలను పట్టుకున్నారు పోలీసులు. హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. గుల్మోహార్ పార్క్ కాలనీలో ఓ వ్యాపారికి డ్రగ్స్ విక్రయించడానికి వెళ్లాడు నిందితుడు కృష్ణారాం. పక్కా సమాచారంతో ఇంటిపై దాడులు జరిపారు పోలీసులు. 18 లక్షల రూపాయల విలువైన 150 గ్రాముల MDMA డ్రగ్స్ సీజ్ చేశారు. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కృష్ణారాంని అదుపులోకి తీసుకుని అతనితో పాటు మరో 7గురిపై కేసు నమోదు చేశారు. మరో 5గురు పరారీలో ఉన్నట్లు సమాచారం. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. మేడ్చల్ జిల్లా బాలానగర్ PS పరిధిలో హ్యాష్ ఆయిల్ అమ్ముతున్న ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. సామ్రాట్ హోటల్ దగ్గర అమ్ముతున్న సుమన్, లాలు, విజయ్ కుమార్లను అదుపులోకి తీసుకున్నారు బాలాపూర్ SOT పోలీసులు. నిందితుల దగ్గర నుంచి 2.6 లీటర్ల హ్యాష్ ఆయిల్, 3 మొబైల్ ఫోన్లు, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గతంలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో NDPS యాక్ట్ కింద కేసులు నమోదైనట్లు తెలిపారు DCP సురేష్ కుమార్. 2 కేజీల 590 గ్రాముల హ్యాషిష్ ఆయిల్ లభించింది. దీని విలువ మార్కెట్లో 12,50,000. దీనికి సంబంధించి 3 వ్యక్తుల్ని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళ పేరు విజయ్ కుమార్, లాలు అండ్ సుమన్. వీళ్ళు ఏపీలో ఉన్న పాడేరు నుంచి 1000 కిలోమీటర్లు ప్రయాణించి పల్సర్ బైక్ పై ఈ హ్యాషిష్ ఆయిల్ ని తీసుకొని రావడం జరిగింది. దీనికి సంబంధించి మనకి హ్యాషిష్ ఆయిల్ 2 కేజీల 590 గ్రాములు, పల్సర్ బైక్ ఒకటి, ఒక 3 మొబైల్ ఫోన్స్ మనం సీజ్ చేసుకోవడం జరిగింది. శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ సీజ్ చేశారు DRI అధికారులు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వచ్చిన 2 నుంచి దాదాపు 7 కిలోల హైడ్రోఫోలిక్ ను సీజ్ చేశారు. చాక్లెట్ ప్యాకెట్లలో డ్రగ్స్ తెచ్చినట్లు గుర్తించారు. మొత్తం 13 ప్యాకెట్లలో పట్టుబడ్డ డ్రగ్ విలువ మార్కెట్లో దాదాపు 7 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిందితులిద్దరిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ తెలియని వారుండరేమో. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు ప్రతి ఒక్కరికి ఇవి తెలిసినవే. వీటిని అవసరాలకు వాడటం నుంచి ఎడిక్ట్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇంట్లో ఎవరైనా మాట్లాడకపోయినా పర్లేదు, కానీ చేతిలో ఫోన్ లేకుంటే మాత్రం తెలియని లోటు. ఇక చిన్నపిల్లలైతే స్మార్ట్ ఫోన్స్ ఇవ్వకుంటే తినడం కూడా మానేస్తున్నారు. మరి ఇలాంటి స్మార్ట్ ఫోన్స్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? చిన్నారుల మెదడు ఎదుగుదల విషయంలో ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడని వారంటూ ఎవరూ లేరు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరూ మనుషులతో కంటే ఎక్కువగా స్మార్ట్ ఫోన్లతోనే కాలం గడిపేస్తున్నారు. దీంతో మనకు తెలియకుండానే మన మెదడు పనితీరుపై ఎఫెక్ట్ అవుతుంది. అతిగా సెల్ ఫోన్లో మాట్లాడడం వల్ల దాని నుంచి వచ్చే రేడియేషన్ మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. స్మార్ట్ ఫోన్తో ఎక్కువ సమయం గడపడం వల్ల ఎన్నో మానసిక సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యలన్నిటికీ రేడియేషనే కారణమంటున్నారు. సాధారణ ఫోన్లతో పోలిస్తే స్మార్ట్ ఫోన్లలో రేడియేషన్ ప్రభావం కాస్త ఎక్కువగా ఉంటుందంటున్నారు.
ముఖ్యంగా చిన్న పిల్లలు అంటే 1 year 2 years పిల్లలు, నెలల పిల్లలకి తల్లిదండ్రులు స్క్రీన్ చూపించుకుంటూ భోజనం తినిపించడము అన్ని అలవాటు చేస్తున్నారు చాలాసేపు పిల్లల్ని ఎంగేజ్ చేయడం కోసం. దానివల్ల పిల్లలకు కొంచెం ఆలోచన శక్తి అనేది, మెదడు అభివృద్ధి అనేది డిలే అవుతుంది. మాటలు లేటుగా రావడము, ఏదైనా చెప్పేది అర్థం చేసుకోవడము అవన్నీ కూడా డిలే అవ్వడము, లేకపోతే యాంగ్జైటీ ఇష్యూస్, లేకపోతే హైపర్ యాక్టివిటీ డిజార్డర్స్ అంటే చెప్పిందే చెప్పడము, పదే టాంట్రమ్స్ వేయడము, అట్లాంటివన్నీ రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్కి కూడా స్క్రీన్ టైం ఎక్కువ అవడం అనేది ఒక ముఖ్యమైన కారణంగా చెప్తున్నారు డాక్టర్స్. కేవలం ఫోన్లను ఇతరులతో మాట్లాడుకోవడానికి మాత్రమే కాకుండా గేమ్స్ ఆడటానికి, సినిమాలు చూడడానికి ఇలా చాలా రకాలుగా వాడుతున్నారు. ఇక చిన్నపిల్లలు ఏడుస్తున్నారనో, బయట ఆడుకునేందుకు వెళ్తున్నారనో, లేక అల్లరి చేస్తున్నారనో ఫోన్స్ ని అలవాటు చేస్తుంటారు పేరెంట్స్. దీంతో ఫోన్లలో కార్టూన్ బొమ్మలు చూడడంతో పాటు గేమ్స్ ఆడటం, అవసరం లేకున్నా రీల్స్ చూస్తూ తమలో తామే మాట్లాడుకునే పొజిషన్ కి వస్తున్నారు చిన్నారులు. దీంతో వారి మానసిక ఎదుగుదలపై కూడా ప్రభావం ఉంటుందంటున్నారు డాక్టర్లు. అంటే వేరే యాంగ్జైటీ డిజార్డర్స్, హైపర్ కైనెటిక్ డిజార్డర్స్తో పాటు ఎలా అంటే ఇప్పుడు ఒకవేళ స్క్రీన్ తీసేస్తే వాళ్ళు టాలరేట్ చేయలేకపోవడం, ఒబేసిటీ సమస్యలు ఇవన్నీ కూడా చాలా కామన్గా చూస్తున్నాం. ప్లస్ ఐసైట్ సమస్యలు, కళ్ళు తర్వాత ఈవెన్ స్పైన్ ప్రాబ్లమ్స్ కూడా, ఎముకలు బలహీన పడిపోవడం, సరిగ్గా పోస్చరింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేకపోవడం వల్ల అట్లా రకరకాల సమస్యలు అనేది చూస్తున్నాము. దాంతోపాటు వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది. అంటే చదువు పైన పిల్లల కాన్సన్ట్రేషన్ తగ్గడానికి కూడా అదొక ముఖ్య కారణంగా మారిపోతుంది. చదువు పైన కానీ లేకపోతే టీచర్స్ చెప్పేది అటెన్షన్ అనేది వాళ్ళకు ఉండట్లేదు. క్లాస్లో, స్కూల్లో జరుగుతున్న దానిపైన వాళ్ళు అటెన్షన్ పెట్టలేకపోతున్నారు, చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. మొబైల్ ఫోన్లను అతిగా వాడటం వల్ల పిల్లల మెదడు, వినికిడి, మాట్లాడే సామర్థ్యంపై ప్రభావం చూపుతుందని పలు పరిశోధనలో తేలింది. మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే నీలికాంతి పిల్లల మెదడు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. ఇది వారి నిద్రను కూడా ప్రభావితం చేస్తుంది. వారి ఏకాగ్రతను, నేర్చుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. చిన్నారులకు మతిమరుపు కూడా వచ్చే ప్రమాదం ఉందంటున్నారు డాక్టర్లు. ఇలాంటి వారు ఇతరులతో మాట్లాడడానికి తక్కువ ఆసక్తిని చూపిస్తుంటారని, ఒంటరిగా గడిపేందుకు ఆసక్తి చూపిస్తారంటున్నారు. అవసరానికి మించి పిల్లలకు సెల్ ఫోన్స్ ఇవ్వకూడదని సూచిస్తున్నారు. బంగాళాఖాతంలో ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మేడ్చల్ జిల్లాలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వర్షం దంచుకొట్టింది. గండమైసమ్మ, సూరారం, జీడిమెట్ల, షాపూర్ నగర్, సుచిత్ర, చింతల్, మేడ్చల్, కోంపల్లి ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. ఇక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్ను మేఘాలు కమ్మేశాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట, లక్డీకాపూల్, కోటిలో మోస్తరు వాన కురిసింది. ఇక రోడ్లపై వరద పారడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఇక సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. ఇంటికి వెళ్లే టైం కావడంతో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ప్లాట్లు కొని మోసపోయామంటూ బాధితులు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేశారు. మాధవరెడ్డి, చంద్రశేఖర్, కోటేశ్వరరావు అనే వ్యక్తుల దగ్గర ప్లాట్లు కొని దగాపడ్డామని వాపోయారు. సర్వే నెంబర్ 6 అనుమతులు చూపించి సర్వే నెంబర్ 12కు చెందిన ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా అమ్మారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకుని నష్టపరిహారం ఇప్పించాలని హైడ్రా కమిషనర్ను కోరారు బాధితులు. కాలేజీ కోర్సులు చేసే డే స్కాలర్ బెస్ ఛార్జీలను గత 10 సంవత్సరాల నుంచి పెంచకపోవడం చాలా బాధాకరమని అన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. రాష్ట్రంలో డే స్కాలర్స్ కు కేవలం 5,500 మాత్రమే స్కాలర్షిప్ అందిస్తున్నారు. అదే ఏపీలో 20,000, కర్ణాటకలో 15,000 అందిస్తున్నారని తెలిపారు. వెంటనే స్కాలర్షిప్ ను 20,000కు పెంచాలని డిమాండ్ చేశారు. ఇక కులగణన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ను స్వాగతిస్తున్నాం. కానీ ఈ కమిషన్ కు పంచాయతీ రిజర్వేషన్లు పెంచే అధికారం లేదు అని తెలిపారు. ఈ విషయంలో కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు కృష్ణయ్య. దీనిపైన కోర్టు ప్రత్యేకమైన బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించినట్లు తెలిపారు. పై డిమాండ్లు నెరవేర్చని ఎడల రాష్ట్ర ప్రభుత్వంపై బీసీలు ఉద్యమించక తప్పదని హెచ్చరించారు ఆర్ కృష్ణయ్య.
కాలేజీ కోర్సులు చేసే డే స్కాలర్ విద్యార్థుల యొక్క మెట్ ఛార్జీలు ఇవ్వలేదు, పెంచలేదు. అది దాదాపు 10 సంవత్సరాల నుంచి డే స్కాలర్ యొక్క మెట్ ఛార్జీలు పెంచలేదు. 2014లో పెంచారు. ఇప్పుడు 24 10 ఏళ్ళు అయింది. ఒకసారి కూడా ఈ మధ్య కాలంలో పెంచలేదు. కేవలం సంవత్సరానికి 5,500 ఇస్తున్నారు. దీన్ని 5,500 నుంచి డే స్కాలర్ కు డిగ్రీ, ఇంటర్, పీజీ, ప్రొఫెషనల్ కోర్సు ఇంజనీరింగ్ చేసినలకు ఒకే ప్లాట్ రోడ్డుగా 20,000 ఇవ్వాలి. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో 20,000 ఇస్తున్నారు. కర్ణాటకలో 15,000 ఇస్తున్నారు. మన దగ్గర 5,500 ఇవ్వడం ఏంటిది? అసలు స్కాలర్షిప్లకు, హాస్టళ్లకు దేశానికే రోల్ మోడల్ అయినటువంటి తెలంగాణలో ఇంత తక్కువ స్కాలర్షిప్ ఇవ్వడం వాంఛనీయం కాదు, ఆదర్శనీయం కాదు. వెంటనే డే స్కాలర్స్ ప్లాట్ రేటుగా 20,000కి పెంచాలని చెప్పి, పెంచే వరకు ఉద్యమిస్తామని చెప్పి కూడా ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. ఇలా ఒక్కసారి ఆలోచన చేయాలి. రేట్లు పెరిగినాయి, ధరలు పెరిగినాయి. ధరలు పెరుగునాక ఇవాళ ఎమ్మెల్యేల జీతాలు పెరుగుతాయి, ఎంపీల జీతాలు పెరుగుతాయి, అదేవిధంగా కూరగాయలు అన్ని రేట్లు పెరుగుతాయి, గ్యాస్ రేట్లు పెరుగుతాయి. కానీ విద్యార్థుల భోజనం రేట్లు పెరగవా? వసతులు కల్పించారా? ఇలా సొంత భవనాలు కావాలని కృష్ణన్న పోరాడుతున్నాడు. ఇలా ఏమంటారు, పందులు, గొర్రెలు, బర్రెలు పండుకునేటువంటి స్థలాలలో ఇలా ఒక దేశ భవిష్యత్తు తిరగరాసే విద్యార్థులు పండుకుంటున్నారంటే ఏ విధంగా పండుకుంటారు? ఏ విధంగా పిల్లలు సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉంటారు? ఎట్లా చదువుకు దూరమయ్యే పరిస్థితి తప్ప ఏదో పెట్టినట్టు సాట్ల తౌడు పోసి కుక్కలకు ఎట్లాట పెట్టినట్టు సామెత ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇవాల్టి నుంచి సెక్రటరియట్ భద్రతలో మార్పు వచ్చింది. స్పెషల్ పోలీసుల సెక్యూరిటీ తొలగించిన ప్రభుత్వం ఎస్పీఎఫ్ ఆధ్వర్యంలో భద్రత ఏర్పాటు చేసింది. మొత్తం 212 మంది సిబ్బంది భద్రతా ఉండనున్నారు. 1 కమాండెంట్ ఎస్సీఓ, 3 అసిస్టెంట్ కమాండెంట్స్, 6 ఇన్స్పెక్టర్లు, 14 మంది ఎస్ఐలు, 22 మంది ఏఎస్ఐలు, 75 మంది హెడ్ కానిస్టేబుల్స్, 91 మంది కానిస్టేబుళ్లు సెక్యూరిటీ విభాగంలో ఉంటారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లో మోమోస్ తిని ఓ మహిళ మృతి చెందిన కేసులో బీహార్కు చెందిన 6గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. చింతల బస్తీలో మోమోస్ తయారు చేసి సిటీలో వీక్లీ మార్కెట్స్ లో మోమోస్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అపరిశుభ్రత, కల్తీ పదార్థాలతో మోమోస్ తయారు చేస్తున్నట్లు నిర్ధారించారు. మోమోస్, మయోనిస్ శాంపిల్స్ ను ల్యాబ్కు పంపారు అధికారులు. రేష్మా బేగం చనిపోవడానికి కల్తీ మోమోస్ కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. ఇప్పటికే మోమోస్ తయారీ కేంద్రాన్ని సీజ్ చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. మోమోస్ తినడంతో 50 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాజ్భవన్లో గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ కార్యక్రమం ప్రారంభమైంది. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రాష్ట్రంలోని వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి ఈ అవార్డు అందించారు. పర్యావరణం, స్పోర్ట్స్, కల్చర్, దివ్యాంగుల కేటగిరీలో అవార్డులు ఇచ్చారు. ప్రైజ్ మనీ 2 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. రాజ్భవన్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఏదైనా రంగంలో కనీసం 5 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉన్నవాళ్లు ఆన్లైన్, ఆఫ్లైన్లో అప్లికేషన్లు ఇవ్వొచ్చన్నారు. రేపటి నుంచి ఈ నెల 23 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, జనవరి 27న ఎట్ హోం కార్యక్రమంలో అవార్డుల ప్రదానం ఉంటుందన్నారు రాజ్భవన్ సెక్రటరీ బుర్రా వెంకటేశం. And the diversity that we celebrate, when we celebrate that diversity, that vivacity, that vibrancy, we are celebrating Bharatiyata, the greatness of our nation and the greatness on which our nationhood was built. So when we talk of unity in diversity, we don't talk of uniformity. We speak of unity. As uniformity is not something natural. It does not happen in nature, and it does not happen in civilization, and it certainly does not happen in a place like Bharat. So today we are gathered here to celebrate the vibrancy, the vigor, the colors, the songs, the music, the food of Bharat in all its glory. And when we celebrate that, we are celebrating unity of the nation. That was the concept behind formation, days of foundation, days of statehood, days that the Prime Minister has put forward, and we are celebrating today. And
దీపావళి సందర్భంగా వివిధ రంగాల కార్మికులతో రాహుల్ స్పెయిన్ పే చేశారు. వాళ్ళ కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ క్రాకర్స్ తయారీతో సహా ప్రమిదల తయారీని చేశారు. ఇటు పెయింట్ కార్మికులతోనూ రాహుల్ గడిపారు. కష్టపడి దేశాన్ని వెలిగించే వారితో దీపావళి అంటూ ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. समझते नहीं, इसलिए मैंने सोचा कि इस बार दिवाली मनाने से पहले मैं उन लोगों के साथ बात करूं, उनकी समस्याएं समझूं. हाथ थोड़े जल रहे हैं. Did you ever do Diwali in school? I was a mastermind of that stuff. मम्मी की मसल बनी हुई है. तो ये बॉस है. जब हम बढ़ाते हैं ना इसी पे ध्यान होना चाहिए. हाँ बिल्कुल सही बात. जानते तो है. This thing can be competing with any top ceramic product anywhere. अरे हमारे बच्चे कर है ना. मैं तो वैसे ही छोटी हूँ. नहीं. This is not हुनर. According to our economists and our bureaucrats, this is ये हुनर थोड़ी है. ये तो कुछ और है. आज हम लोग 10 जनपद में काम कर रहे हैं. साहब हमारे साथ 12 में भी जब कोठी हो रहा था, प्रियंका गांधी, राहुल साहब दोनों जाने हमारे साथ पेंट किए हैं. क्या प्लान है सर? पहले आपको तो जहाँ जहाँ टूटा भंगा है निकालना है. हाँ, उसको स्क्रैप करना है. चलो जो सब निकलेगा सर उसको निकालना है. ऐसे है. हाँ जी हाँ ठीक ठीक. कितने घरों में काम करते हो भैया? इस डिवीजन में तो हम जैसे यहाँ हैं, SPG है, 7-3 है, लाल बहादुर शास्त्री है, 4-5 है. सही है. हाँ सही सही. ओके तो नहीं लग रहा भैया? नहीं आप लगाते हुए आए हो. ढीला लग रहा है मुझे. नहीं वो क्या हो जाएगा. अब भैया टेक ऑफ योर ग्लासेस. यू कम नाउ. यू गेट दिस वन ऑफ दीस एंड स्टार्ट वर्किंग. भैया इनको भी सिखाओ जरा. आजकल के जो जनरेशन है वो इन बातों को देखते नहीं है. वो पूरा टाइम व्हाट्सएप पे, सेलफोन पे, आईपैड पे बैठे रहते हैं. तो मैंने सोचा कि रायहान को भी देखना चाहिए कि बैकग्राउंड में क्या हो रहा है. Was it easy? No, it looks much easier than it actually is. But when people do it, you don't even notice it, you don't even understand what the skill is. Yeah. You don't even realize, for example, when we were doing it, the paint going in our eyes when we were doing it, your hands were burning. That's not visible unless you go and do it. That's why I wanted you to do it, because it's different to see it and do it. My father died here, so I'm not a big fan of this house. Did you ever do Diwali in school? Yeah, of course. Diwali in school was fun. Like we used to shoot rockets at each other and throw bombs at each other. Literally, we full. Our houses used to get together and fire the rockets and all. I was a mastermind of that stuff. मैं समझने की कोशिश कर रहा हूँ जैसे औजार कैसा है, क्या मुश्किल होती है. जैसे भी हाथ थोड़े जल रहे हैं. करते करते जो है ना सर आदत बन हैबिट. हाँ हैबिट बन जाएगी वही. फिर तो कुछ नहीं करने लगता. 20-30 साल बाद पता लगेगा उसका नुकसान कब आएगा. अभी नहीं आएगा. हाँ हाँ वो तो है सर. सबसे ज्यादा आपको कहाँ चोट लगती है? हाथ में, पैर में? कभी कभी मिस्टेक हो जाता है ना. बड़ा वाला जीना चलाते हैं ना 20 फीट 25 फीट के ऊपर. जीना टूट जाता है. बहुत सारे बंदे गिर जाते हैं सर. इतनी स्किल है मगर कोई इज्जत नहीं. आप 18 साल से कर रहे हो, ये कितने साल से कर रहे हैं? 10 साल. पैसा एक मिलेगा, रेट एक ही. It was not just efficient, it was beautiful how he was doing it, right? कोई उसको देखता ही नहीं है, कोई उसको रिस्पेक्ट नहीं करता, कोई उसके बारे में सोचता भी नहीं है. नमस्कार. आप पीछे कर रहे हो? कहाँ के हो आप? मैं बिहार का. आप यूपी? सब बिहार. आप कब से कर रहे हो भैया? हमें तो हो गया सर 22 साल हो गया. कहाँ के हो आप? बिहार के. बिहार के. दिल्ली अच्छी लगती है, घर अच्छा लगता है? सर घर तो घर है. बहुत अच्छा. चलो काम तो सही था सब. वो कुम्हार से भी मिल सकते हैं दिया बनाने के लिए, वो भी काम सीख सकते हैं. मेरा नाम रामृति है और मैं उत्तम नगर में रहती हूँ. मैं अपना मिट्टी का काम करती हूँ और ये काम मैं जैसे पुराने टाइम में होता था मोहनजोदाड़ो के टाइम में, वो तकनीक मेरी है. हैंडमेड बनाती हूँ पूरा. इसी काम के ऊपर 3-4 अवार्ड मिले मेरे को. We went to see the diya makers and there were 6 girls, 1 mother and 5 girls, and they were making these diyas.